ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం పైన అమలాపురం రూరల్ మండలం పేరూరు టీడీపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చటి చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీల రాజకీయ సాధికారతకు 34% రిజర్వేషన్ నిర్ణయం ఎంతో కీలకమని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మళ్ళీ నిన్న మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇవాళ బీసీలకి ఇవాళ మళ్ళీ పొలిటికల్ రిజర్వేషన్ పునరుద్ధరణ చేసినందుకు ఇవాళ మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి బీసీ వర్గాల్లో కూడా ఇవాళ ఈ చర్చ జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది, ఈవేళ ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ బీసీలకి ఇవాళ ఏదైతే బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఈవేళ మళ్ళీ బీసీలని ఈవేళ మళ్ళీ ఎదురు తీసుకొచ్చి ఈవేళ ఏదైతే జిల్లా పరిషత్తులు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, ఇవన్నిటిలోని కూడా ఇవాళ ఏదైతే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, సర్పంచులు అయితే 34%, అలాగే మున్సిపాలిటీలు అయితే 33.3% ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ బీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఇవాళ ఎంతో న్యాయం చేశారు. ఇవాళ బీసీలు ఇవాళ విధంగా ఈ రోజున అధికారంలో మమ్మల్ని భాగస్వాములు చేసి ఇవాళ ఆ రోజున ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ బీసీలకి న్యాయం చేసినట్లు ఎటువంటి సందేహం లేదు. బీసీ వాళ్ళ వర్గాలందరికీ కూడా నా వినపం, రాష్ట్ర లెవెల్లో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా ఇవాళ మనకి జగన్మోహన్ రెడ్డి మనకి ఎంత అన్యాయం చేశాడు 1924లో. 24 వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి బీసీలకి ఏ స్థాయిని తీసుకెళ్తున్నారనే దాని మీద దృష్టిలో పెట్టుకుని అది గ్రామంలో మన ప్రతి గ్రామం నుంచి కూడా ఒక బేసికల్గా తయారు చేసుకుని బీసీల్లో ఎంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ రకమైన స్థాయికి తీసుకెళ్తున్నారు బీసీలని అనే దాని మీద నలుగురికి బాగా కూటమి ప్రభుత్వం చేసిన ఉపకారాలు ఏంటి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ రిజర్వేషన్స్ మీద ఏంటి, అవన్నీ కూడా తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంటూ ఇప్పుడు మరి రేపు రాబో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈ బీసీ మన కూటమి ప్రభుత్వం మనకి ఏం చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకుని, దాంతోపాటు మన సంక్షేమం ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు అనేది కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ స్థానిక ఎన్నికల్లో కూడా మన 100% కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లు నియమించిందో వాళ్ళందరినీ కూడా నెగ్గించవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. ప్రజలు నెగ్గించాలంటే ఇటువంటి ఎన్నికల ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ 34% అనేది మాత్రం చాలా క్లుప్తంగా మన బీసీ నాయకులకి, బీసీ కుటుంబాలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ కార్యక్రమాన్ని సరే ఒక అడ్వెంచర్స్ అంటే ఆయన చేసి ఒక సాహస కృత్యాలే చేస్తున్నారు ఏం చేసినా. అటువంటి దాంట్లో ఇవాళ మరి 34% బీసీలని తీసుకొచ్చి మరి 34% రిజర్వేషన్ పెట్టడం, మరి అది ఈవేళ మరి బీసీలు అందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నిజంగా మరి మనం తప్పకుండా ఆయనకి రుణపడే ఉంటామని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఆనందంగా ఉంది. మన బీసీలందరికీ కూడా అన్ని కులాల వారికి మరి ముఖ్యంగా ముందుగా మీ పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంచేత ఏంటి పూర్వం ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలను ఆదరించాడో అదేవిధంగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ ఒక 5 సంవత్సరాలు అడ్డంకులు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీల పట్ల మాటల వరకు ప్రేమ, శాతంలో మాత్రం శూన్యం. ఆయనకి 24% చేసి మా బీసీలందరినీ కూడా అనేకమైన వేల సంఖ్యలో ఇప్పుడు చెప్పారు చంద్రమౌళి గారు పదవులన్నీ కోల్పోయేలా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే బీసీలకు హామీ ఇచ్చారో అదే విధానాన్ని మరి వెంటనే ఈ స్థానిక సంస్థలు రాకముందు ఆయన మరి 34% చేయడం అన్నది మా బీసీ వర్గాల అందరిలో కూడా ఆనందదాయకంగా ఉంది. మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీకి వీళ్ళందరికీ కూడా మేము మా ఈ యొక్క బీసీ కులాల వారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ ప్రజలు కూడా ఈ బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఆలోచించాలి. మన జగన్ గారు ఏ విధంగా మన బీసీలను అనగొట్టాడు, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా మన అభివృద్ధికి తోడ్పడుతున్నాడు అన్నది మన బీసీ వర్గాల్లో కూడా
ఒక చర్చ రావాలి. ఆ విధంగా మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ రాబోయే కాలంలో కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి మన యొక్క అండదండలతో అందించాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి చంద్రమౌళి గారికి, బీసీ నాయకులు సాయిబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.